డీటెయిల్స్ చూద్దాం. ఊరంతా భయం, తినాలంటే భయం, పడుకోవాలంటే భయం. ఇది పల్నాడు జిల్లాలోని చిన్నతురకపాలెంలో పరిస్థితి. ఊరిలో ఎక్కడ చూసినా చెట్టుకు మేకులు కొట్టడం, క్షుద్ర పూజలంటూ కలకలం రేగడంతో జనం భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నతురకపాలెంలో జరుగుతున్న వ్యవహారాన్ని బిగ్ టీవీ వరుస కథనాల ద్వారా ప్రజలకు తెలిపింది. ఎవరు భయాందోళనకు గురి కావద్దని ధైర్యం చెబుతూనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న తతంగంపై కథనాలను ప్రసారం చేస్తూనే స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు దృష్టికి విషయాన్ని బిగ్ టీవీ ప్రతినిధులు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నర్సరావుపేట ఎమ్మెల్యే ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ జరిగిన విషయంపై స్థానికులతో చర్చించారు. 15 రోజులుగా తాము ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చిన్నతురకపాలెంలో జరుగుతున్న తతంగాన్నంతా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఎటువంటి హామీ ఇచ్చారు? రాధిక, ప్రధానంగా కూడా గత 15 రోజులుగా చిన్నతురకపాలెనికి సంబంధించినటువంటి అంశంలో ప్రజలు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజలు చెప్తున్నారు. దానికి కారణం ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి ఇంటి ముందు కూడా నిమ్మకాయలు, లేకపోతే ఏవైతే శీలలు కానీ, లేకపోతే రెడ్ కవర్లో కట్టినటువంటి నిమ్మకాయలు, లేకపోతే ఇలాంటివి ప్రత్యక్షం అవటం కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి బిగ్ టీవీ కూడా దీనిపైన కథనాలు నడిపినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో పర్యటించడానికి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు వచ్చారు. ఆయన ప్రజలతో కూడా మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారు, ఆయన ఎటువంటి హామీ ఇచ్చారు అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, గత 10 రోజులుగా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఏమేమి అంశాలను మీరు పరిశీలిస్తే మీ దృష్టికి వచ్చారు? మరి బిగ్ టీవీ సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో నర్సరావుపేట మండలం మరి చిన్నతురకపాలెం అనే గ్రామంలో గడిచిన 15 రోజులుగా ఒక అలజడి సృష్టించడానికి కొంతమంది ఆకతాయి మొక్కలు ఇక్కడ గ్రామంలో మరి ఎక్కడ పడితే అక్కడ నిమ్మకాయలు కానీ, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా చల్లి వెళ్తున్నారు. కానీ ప్రత్యక్షంగా అయితే ఎవరు చూడలేదు. కానీ రాత్రిపూట కొన్ని ఇళ్ల ముందు ఈ నిమ్మకాయలు ఇవన్నీ మంత్రించి అట్లా వేయటం వల్ల ఏంటంటే కొంతమంది ప్రజలందరూ భయపడుతున్నారు. నిజంగా ఇవాళ సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. ఎవరు కూడా మరి ప్రజలు ఎవరు దీన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఎక్కడ క్షుద్ర పూజలు కానీ ఇవన్నీ ఏమి ఉండవు. అయినా కానీ ప్రజల్లో మరి ఎక్కడో వెనకబడిన నమ్మకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం తీర్చడానికి గ్రామంలోకి రావడం జరిగింది. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా మాతో పాటు రావడం జరిగింది. మేము తీవ్రంగా రాత్రిపూట పికెటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఇటువంటి ఆకతాయ పనులు చేస్తున్నారో, ఎవరైతే జనాల్ని భయపెట్టడానికి ఇటువంటి క్షుద్ర పూజలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పట్టుకుంటాము. మరి సీరియస్గా శిక్ష వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గ్రామాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇటువంటి క్షుద్ర పూజలు ఎక్కడా ఉండవు. ఎందుకంటే ఇది కావాలని కొంతమంది గ్రామంలో సృష్టిస్తూ ఉన్నారు. ఇది కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా వదంతులు నమ్మొద్దు. ఎందుకంటే ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ఇటువంటి పూజలు జరగలేదు. ఇది మరి ముస్లిం మైనార్టీ గ్రామం కాబట్టి క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా ఎవరిని వస్తే మరి ఎవరో ఒక సిద్ధాంతి వచ్చి ఈ గ్రామంలో తిరిగి వెళ్ళాడని చెప్పి అందరూ అనుమానపడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా అనుమానపడదు, భయపడదు. పోలీసు వాళ్ళు విజువల్ తీసినటువంటి విధానం కూడా ఎవరైతే పూజారు కానీ లేకపోతే ఆ వ్యక్తిని అది కూడా క్లియర్గా లేదు. కానీ మేము కూడా ఉదయం నుంచి చెప్తున్నాం, ఇవన్నీ కూడా కొంత పూర్వకాలంలో జరిగి ఉండొచ్చు కానీ ఫేక్ అయ్యి ఉండొచ్చు. కానీ కాకపోతే ఆకతాయిలు చేసిన భయాందోళన, అంటే మా ఇళ్ళ ముందు ఎందుకు పడేస్తున్నారు అనే దాంట్లో భయాందోళన ఉన్నారు. దానికి సంబంధించి మీరేమన్నా పోలీసులకి ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేశారు? అంటే ఇక్కడ ఈ గొడవ జరుగుతున్నప్పుడు రోడ్డు మీద నిమ్మకాయలు ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి తెల్లారి. అంటే ప్రత్యక్షంగా అయితే ఎవరు చూడలేదు. మరి ఇదే సమస్యని నర్సరావుపేట పట్టణంలో కూడా కొంతమంది దాన్ని పెద్దగా చిత్రీకరించి వాళ్ళ గొడవ కూడా జరగడం జరిగింది. కొంతమంది కొట్టుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే కావాలని ప్రజల్లో గొడవలు సృష్టించడానికి కొంతమంది ఆకతాయి మొక్కలు ప్రయత్నం చేస్తున్నారు. మేము దగ్గరుండి ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నామంటే ఇటువంటి క్షుద్ర పూజలు ఎక్కడా ఉండవు. మీరు ధైర్యంగా ఉండండి. ఇది సైన్సు, టెక్నాలజీ ఉన్న కాలం ఇది. మనం చంద్రమండలం వెళ్ళి తిరిగి వస్తున్నాం మళ్ళీ వెనక్కి. ఇవన్నీ కూడా ఎక్కడో ఆకతాయి మొక్కలు
ప్రజల్ని భయాందోళన చేయడానికి ఇవన్నీ సృష్టిస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. పోలీస్ పికెటింగ్ ఉంటుంది. ఎవరైతే దీని మీద అనుమానం ఉందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మీరందరూ కూడా ప్రశాంతంగా ఇళ్లలో నిద్రపోండి. ఎక్కడ కూడా ఇవాళ ఏ కార్యక్రమాలు జరగవు. ఇటువంటి క్షుద్ర పూజలు కానీ తెల్లారు లేచేటప్పుడు మళ్ళీ నిమ్మకాయలు రోడ్డు మీద కనపడటం కానీ ఎక్కడ ఉండదు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండమని మీడియా ద్వారా మీ అందరికీ కూడా ధైర్యంగా ఉండమని తెలియజేస్తున్నాను. ప్రధానంగా కూడా అరవింద్ బాబు అయితే క్లియర్గా చెప్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా వదంతాలు, లేకపోతే ఇవన్నీ కూడా కట్టుకథలే తప్ప వీటి వల్ల ప్రజలకు జరిగేటటువంటి నష్టం లేదు, ఎవరు కూడా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉండవు. వీటి మీద అవేర్నెస్ తెచ్చుకోండి. కంపల్సరీగా ఆకతాయిల పని అయితే మాత్రం పోలీసులు పట్టుకోవడానికి కంపల్సరీగా మేము ఆర్డర్స్ కూడా పాస్ చేసామనే విధంగా చెప్తున్నారు. కానీ దీనికోసమే ప్రత్యేకంగా ఇట్లా నిద్రలు పోకుండా వీళ్ళు తిరగటం కూడా మంచి పద్ధతి కాదనే విధంగా కూడా గ్రామస్తులకైతే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.